కంపెనీలు చేస్తాం మోసం ఒక పక్క పెడితే ఈ ఎఫ్ఓఎల్తో పాటు ఇలా 60% మార్కెట్కి సప్లై చేస్తున్నటువంటి ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలో ఆ 60% మార్కెట్కు అనేక లింక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలలో. ఆ లింక్ ప్రొడక్ట్స్ను మార్కెట్కి ఏమో లింకులు లేవు. ప్రైవేట్ 40% సప్లై చేసేటువంటి డీలర్లకు మాత్రం కంపెనీ డీలర్లు కావచ్చు, ప్రైవేట్ డీలర్లు కావచ్చు, అన్ని లింక్ ప్రొడక్ట్స్లు ఇస్తూ నానో యూరియా అని, నానో డిఏపి అని, లాడీస్ టెక్నికల్ అని, ఎన్నో గ్రాన్యువల్స్ అని ఏదో ఒక ప్రొడక్ట్ను అంటగట్టి మరి డీలర్లను మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కంపెనీలను మరి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా అవసరం ఉన్న మేరకే మరి లింక్ ప్రొడక్ట్స్ చేయాలని తప్ప అవసరం లేనటువంటి మరి లింక్ ప్రొడక్ట్స్ను వెంటనే కంపెనీలు బంద్ చేయాలి. బంద్ చేయకపోతే భవిష్యత్తులో ఇవాళ ఒక్కరోజే బంద్ పెడతా ఉన్నాం. రేపు కంపెనీల యొక్క నిర్ణయము, కంపెనీల యొక్క పద్ధతులు, వ్యవహారాలు మారకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ మరొక్కసారి కంపెనీలపై చర్యలు తీసుకునేంత వరకు కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా, పత్రికా సమావేశం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే డీలర్లు అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఇలా ప్రభుత్వం వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు కావాలి, రైతుకు పెట్టుబడి కావాలి, నాణ్యమైనటువంటి కరెంటు కావాలి. తెలంగాణలో దాదాపు 20 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. అంటే సాగునీటి కాలువల కన్నా పంపు సెట్లపై ఆధారపడ్డటువంటి రైతాంగం ఇవాళ వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు ప్రభుత్వం ఇస్తూ ఉంది, కరెంటు ప్రభుత్వం ఇస్తూ ఉంది, పెట్టుబడి సాయం ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పటికీ ఇవాళ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ కూడా ప్రైవేటు డీలర్ల ద్వారానే రైతులకు అందుబాటులో పెడతా ఉన్నాం. ఇవాళ భారతదేశం వ్యవసాయ రంగ దేశం. అందులో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్నది. ఆ తెలంగాణ వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి కారణం కూడా మన డీలర్ల పాత్ర కీలకమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇలా ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా మరి మా డీలర్ల ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి రైతుకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది డీలర్లు మాత్రమే అనే విషయాన్ని కూడా మరి రైతులు, ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ప్రత్యక్షంగా మా డీలర్ సోదరులు అందరూ కూడా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి బ్రహ్మాండంగా తోడ్పాటు అందిస్తూ ఉంటే ఈ యొక్క కంపెనీల యొక్క మోసం, ఈ కంపెనీలు పెట్టేటువంటి ఇబ్బందులను మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి డీలర్ల సమస్యలను, డీలర్ల యొక్క డిమాండ్లను మరి నెరవేర్చాలనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ మీ అందరికీ తెలుసు ఈ వ్యాపారం నిజంగా డీలర్లు ఒక్కొక్కసారి కొన్ని కంపెనీల చర్యల వల్ల కావచ్చు, కొందరు డీలర్లు క్షోభకు గురవుతూ ఉన్నారు. ఒక విత్తనం పండకపోయినా, ఒక పురుగు మందు పని చేయకపోయినా నేరుగా రైతులు దాడి చేసేది డీలర్ల పైన. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లైసెన్స్ పొంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదింపజేసినటువంటి ప్రొడక్టులనే మా డీలర్లు అమ్ముతున్నప్పటికీ కానీ చర్యలు మాత్రం డీలర్ల పైన ఉన్నది. ఒక ప్యాకెడ్ మేము తయారు చేయలేదు, డీలర్లు తయారు చేయలేదు, డీలర్లు ప్యాక్ చేయలేదు, ప్యాక్ చేసినటువంటి కంపెనీల మీద చర్యలు తీసుకోకుండా స్థానికంగా ఉండేటువంటి డీలర్లపై చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మరి రైతులు, రైతు సంఘం నాయకులు, ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక నిస్వార్థంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతుకు అందుబాటులో పెట్టి వాతావరణ పరిస్థితులు అనుకూలం లేనప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమైతే అవన్నీ కూడా మరి కంపెనీ వాళ్ళు భరించాల్సింది పోయి ఇలా డీలర్లపై రుద్ది కంపెనీ మిత్రులు కొంతమంది కంపెనీలు మరి డీలర్ల యొక్క సమస్యలను, బాధలను పట్టించుకోకుండా ఇలా ఆవేదనకు బాధపడడానికి, డీలర్లు బాధపడడానికి కారకులు కంపెనీ వాళ్ళే అనే విషయాన్ని కూడా
మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా చట్టపరమైనటువంటి కొన్ని లైసెన్స్ పరంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇలా బయో కంపెనీలు విచ్చలవిడిగా వస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. వెంటనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, బయో కంపెనీలకు సంబంధించి ఒక మంచి కంపెనీలను రైతులకు అందుబాటులో ఉండే విధంగా మరి అది చేయాలి. విచ్చలవిడిగా మరి ప్రభుత్వాలు రాష్ట్రాల కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడం అనేది ఆపేయాలనేది కూడా మేము మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇలా బయో ప్రొడక్ట్స్ కావచ్చు, విత్తన కంపెనీలు కావచ్చు, పురుగు మందుల కంపెనీలు కావచ్చు, దయచేసి డీలర్లు అందరూ కూడా రైతుకు అండగా ఉండి మంచి కంపెనీల విత్తనాలు, మంచి కంపెనీల పురుగు మందులు, ఎరువులు మాత్రమే అమ్మాలి. మీకు నమ్మకం కలిగినటువంటి కంపెనీలనే మీరు రైతాంగానికి అందుబాటులో పెట్టాలనేది కూడా మీ ద్వారా డీలర్లకు సూచిస్తూ ఉన్నా. ఇవాళ రైతు రాజును చేయాలంటే మా డీలర్లు అందరూ కూడా సమిష్టిగా రైతుకు వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా డీలర్లు తీసుకోవాలని కూడా ఈ పత్రికా సమావేశ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలా ఈరోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అలాగే లాస్ట్ 2 yearsగా మీకు మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇచ్చిన హెచ్డి కాటన్ అంటే హెర్బిస్ అంటే ఈ బీటీ3 విత్తనాలు విచ్చలవిడిగా లూజ్ విత్తనాలు అన్నీ కూడా గ్రామాలలో చేరిపోతూ ఉన్నాయి. ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతున్నదో మహబూబ్నగర్ జిల్లాలో ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి అది గ్రామాలకు రాకుండా, మరి గ్రామాలకు వచ్చిన తర్వాత నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి దాని మీద పోలీసు నిఘా వ్యవస్థను, వ్యవసాయ అధికారుల నిఘా వ్యవస్థను పెంచాలని కూడా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నా. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏ అయితే ప్రొడక్షన్ ఏరియాలో ఎవరు ఏ కంపెనీ హెచ్డి బీటీ3 కాటన్ మరి ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయో అలాంటి కంపెనీలను మరి ఆ గోడౌన్ స్థాయిలోనే నివారించి మరి రైతులను ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అనేక సమస్యలు, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఇంకా మేము ముఖ్యమంత్రి గారిని, అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, కమిషనర్ గారిని కూడా కలిసి ఈ రైతాంగం కోసం, మా డీలర్ల యొక్క సమస్యల కోసం తప్పకుండా మరి ప్రభుత్వం దృష్టికి పోయేంత వరకు కూడా మా డీలర్లు అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా విచ్చలవిడిగా జిల్లాల్లో, గ్రామాల్లో, మండలాలలో లైసెన్సులు, అది ఎరువుల లైసెన్స్ కావచ్చు, పురుగు మందుల లైసెన్స్ కావచ్చు, విత్తనాల యొక్క లైసెన్సులు కావచ్చు, విచ్చలవిడిగా అవగాహన లేనటువంటి వ్యక్తులకు మరి విచ్చలవిడిగా లైసెన్సులు ఇస్తూ ఉన్నారు. దయచేసి లైసెన్సింగ్ విధానంలో ఒక అసోసియేషన్ యొక్క మెంబర్షిప్ ఉన్నటువంటి వ్యక్తులకే లైసెన్స్ను ఇవ్వాలి. ఎందుకంటే అవగాహన లేని వ్యక్తులకు లైసెన్స్ ఇవ్వడం ద్వారా కంపెనీల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు, వ్యవసాయ రంగం పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు మరి రేపు చెడు కంపెనీలు వచ్చినప్పుడు, గుర్తించినప్పుడు రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక దయచేసి మరి అధికారులందరూ కూడా ప్రభుత్వం చొరవ చూపి మరి అవగాహన కలిగినటువంటి వ్యక్తులకు, అలాగే అగ్రికల్చర్ పట్ల కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకే లైసెన్స్ ఇవ్వాలని కూడా మా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు మరి విత్తన షాపులు అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఇలా డీలర్ల యొక్క సమస్యలు అన్నీ కూడా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ను ప్రకటించడం జరిగింది. మా యొక్క ఎరువుల యొక్క, విత్తనాల యొక్క, మరి పురుగు మందుల యొక్క డీలర్ల యొక్క సమస్యలు మరి దృష్టికి పోవాలి అంటే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా బంద్ కొనసాగుతూ ఉంది. ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్, ఇలా గుర్తింపు చేయబడ్డటువంటి కంపెనీలు అమ్మినప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం చేయాలన్నది, అలాగే చివరెండు వరకు కూడా ఉన్నటువంటి డీలర్లకు ఎరువులు అన్నీ కూడా ఎఫ్ఓఎల్ ద్వారా అందియాలి. అలాగే ఎలాంటి లింక్ ప్రొడక్ట్స్ లేకుండా మరి డీలర్లకు సప్లై చేయాలని ఎరువుల ఉత్పత్తిదారులు అయితే ఎవరైతే ఉన్నాయో ఆ కంపెనీలు అన్నీ కూడా మరి వారిపై, ఆ కంపెనీల ఎరువుల ఉత్పత్తిదారుల కంపెనీలపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ బంద్లో ప్రభుత్వం
స్పందించి కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మరి కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాకుంటే భవిష్యత్తులో మరీ డీలర్ల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ మళ్ళీ రూపొందిస్తామని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే దేశవ్యాప్తంగా ప్రకృతి సిద్ధంగా తయారు చేసేటువంటి ఎరువుల కంపెనీలు వందలాది కంపెనీలు ఉన్నాయి. ఇట్లా ఆర్గానిక్గా తయారు చేసేటువంటి ఎరువులను కానీ విత్తనాలను కానీ రైతులకు అలవాటు చేస్తే వాళ్ళు కొనలేరు అంటారా? లేదంటే మీకు లాభాలు తక్కువ వస్తున్నాయి వాటి మీద అని చెప్పి నమ్మడం? మేము ఎరువుల విషయంలో మీరు ప్రత్యక్షంగా ఇంతకుముందే మీకు ప్రాక్టికల్గా చూపించాం. ఎక్స్ రేట్ 245 ఉంటే ఫ్రైట్ 60 రూపాయలు ఉంది, ఎంఆర్పి 266 ఉంది. అందులో మార్జిన్ కోసం ఫైట్ చేయట్లేదు మేము. ఎంఆర్పీలు దాటిపోతున్నాయి, రైతుకు నష్టం జరుగుతుంది. రైతుకు ఎంఆర్పి లోపల అందియాలనే ఉద్దేశంతో కంపెనీలపై ఒత్తిడి తేవడానికి బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఎఫ్ఓఎల్ ఇస్తే లింక్ ప్రొడక్ట్స్ లేకుంటే 266కే యూరియా ఇవ్వాలనే సంకల్పం. లాభం ఉంటే బంద్ నిర్వహించాల్సిన అవసరం లేదు. లాభం కోసం మేము చేయట్లేదు. ఇలా రైతులకు అండగా ఉండేది అనేక నాణ్యమైన ఎరువులు కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో దిగుబడి ఇంత బ్రహ్మాండంగా వస్తుందంటే మా డీలర్ల యొక్క పాత్ర అమోఘంగా ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా రైతులకి ప్రభుత్వానికి దృష్టి అడిగే ప్రశ్న ఏంటంటే ఆర్గానిక్ గా తయారు చేసినటువంటి ఎరువులు అంటే ఆర్గానిక అది మిక్స్డ్ ఫర్టిలైజర్సా అవన్నీ మాకు లైసెన్స్ కలిగిన అటువంటి ప్రభుత్వం ఆమోదించినటువంటి అమ్ముతాము. అది ఆర్గానిక్ పనిచేస్తుందా పనిచేయదు. రైతు వేస్తే రైతు అడిగితే మేము అందుబాటులో పెడతాం. అది లైసెన్స్ ఉంటే ప్రభుత్వం గుర్తింపబడినటువంటి ఎరువు అయితే మేము అమ్ముతాం. అది మా యొక్క డీలర్ల యొక్క పాత్ర. ఎన్ని రోజులు బంద్ పడతాయి? ఇవాళ ఒక్కరోజు మాత్రమే.